అమ్మ రోజు చెప్పండి మీ కాబట్టి అబ్బాయి ఎక్కువైపోతుంది. ఎన్నో క్లాస్ ఇప్పుడు? నమస్తే సార్. నా పేరు కల్పన సార్. మాది నల్గొండ జిల్లా పెద్దకాపర్తి సార్. హ్మ్. మా బాబుని ఇక్కడ జాయిన్ చేషిన సార్ హాస్టల్‌లో. ఎన్ని సంవత్సరాలయితుంది? లాస్ట్ ఇయరు జాయిన్ చేషిన సార్. హ్మ్. 8థ్ క్లాసు, 9థ్ హాస్టలు వేరే ఉండే సార్ 8థ్ క్లాస్‌కి. హ్మ్. 9థ్ క్లాస్‌కొచ్చేసరికి హాస్టలు, స్కూలు ఇదే సార్. హ్మ్. ఇక్కడనే ఉన్నాడు సార్. మా బాబు ఆహ్, శనివారం నైట్ నాకు ఫోను చేషినారు సార్ మేడం. హ్మ్. ఫోను చేషి 9:30 తర్వాత ఫోను చేషి, "అమ్మ మీరు రేపు ప్రొద్దున్నే రండి." మాట్లాడితే, "సరే మేడం" అన్నా. మా అమ్మ పేషెంట్ సార్. ఆవిడ పక్కనే ఉంది. సో, అందువల్ల నేనేం అడగలేకపోయినా. అట్లా నేను విని తర్వాత మాట్లాడతా అన్నట్టుగా రికార్డ్ జేసుకున్నా. హ్మ్. మళ్ళీ పొద్దున్నే సోమవారం 6 గంటలకి ఫోను చేస్తే అదే మేడంకి, నేను మాట్లాడుతుంటేనే నాకు హెల్త్ బాలేదు 2 రోజులు ఆగి వస్తా మేడం అని మాట్లాడుతుంటేనే ఫోను కట్ జేషినారు సార్. తర్వాత మళ్ళా నేను జీన్స్ సార్‌కి ఫోను చేషినా సార్. జీన్స్ సార్‌కి ఫోను చేషి, "సార్ ఇట్లా హెల్త్ బాలేదు. మేడం ఫోను చేషినారు సార్. ఏమైంది సార్ బాబుకి" అంటే, "అమ్మ బాబుకి ఏం కాలేదు. కొంచెం అది చలిమంట ఏదో క్యాంపైర్ పెట్టుకున్నారు. దాని గురించి మాట్లాడాలి. మీరు రండి" అని అన్నారు సార్. అంటే, "ఏమన్నా అయిందా సార్? ఒకసారి మాట్లాడించరా సార్ బాబుతోని" అంటే, "అమ్మ మాట్లాడిస్తా" అన్నారు. కానీ మాట్లాడించలేదు. 2 రోజులు ఆగి వస్తా సార్ నాకు బాలేదంటే, "సరే అమ్మ" అన్నారు. సరే ఈరోజు వదిలిపెట్టండి సోమవారం రండి అంటే, "సరే వస్తాను సార్" అన్నా. మళ్ళీ ఆదివారం రోజు 3:30 తర్వాత ఫోను జేషి, "అమ్మ మీ బాబు మీ ఇంటికొచ్చిండా" అని మేడం అన్నారు సార్. నా బాబు నా ఇంటికెందుకొస్తాడని నేనన్నా సార్. అంటే, "హాస్టల్‌లో లేడు. పొద్దున బోయిండు 9కి ఇంతవరకి రాలేదు" అని అన్నారు సార్. అనంగానే నేను అదే అప్పుడే మళ్ళీ నేను బయలుదేరి వస్తున్నా సార్. పని దగ్గరున్న. పని దగ్గర నుంచే నేనొస్తున్నా. వస్తుంటేనే మళ్ళీ ఫోను జేషి, "అమ్మ నువ్వు టెన్షన్ పడకు. బాబుకేం గాలేదు. బాబున్నాడు. వచ్చిండు. పొద్దున బోయిండు. వచ్చిండు. 5 నిమిషాలున్నాడు. మళ్ళీ పారిపోయిండు" అని చెప్పింది సార్ మేడం. హ్మ్. పారిపోయిండు అన్నారు. నేను అదే రోజొచ్చిన 8 అయింది సార్ నైటు నేను ఇక్కడికొచ్చేసరికి. 8 అయింది. 8 అయిన తర్వాత కంప్లెయింట్ ఇద్దాం మేడం అంటే, "అమ్మ వస్తాడేమో చూద్దాం. బాబు వస్తాడేమో చూద్దాం" అని అన్నారు. "ఏం హ్మ్. గాదు మేడం మనం వెతుకుతున్నారమ్మ. మన పిల్లలెల్లిర్రు, సార్ వాళ్ళెళ్ళినారు." ఈ సంవత్సరం నుండి ఉంటుండా హాస్టల్‌లో? గతంలో ఉండా ఎప్పుడన్నా? హాస్టలు స్ గా పోయిన సంవత్సరము స్కూల్ ఇదే సార్. హ్మ్. హాస్టల్ వేరు. హ్మ్. ఈ సంవత్సరమే స్కూల్ ఇది, హాస్టల్ ఇదే సార్. గతంలో ఎప్పుడైనా పారిపోయి ఇంటికి రావడం ఇట్లా చేసిండా? ఏం జేయలేదు సార్. ఏం జేయలే. సెకండ్ క్లాస్ నుంచి హాస్టల్‌లోనే ఉంటున్నాడు సార్ వాడు. నేనుండను, నేను చదువుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు అనే మాట మాత్రం రాలేదు సార్ వానికి. అంటే ఎప్పుడన్నా ఉండబుద్ధి అయితలేదు ఏం చెప్పలేడు. ఏం చెప్పలేదు సార్. ఈ స్కూల్‌లో ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పిండా? స్కూల్‌లో గూడా ఇబ్బందుందని నాకేం చెప్పలేదు సార్. హ్మ్. మీకేమని డౌట్ ఉంది ఇప్పుడు? నా కొడుకుని కొట్టినారు సార్. కొడితే ఏమో అయ్యింది. కానీ ఇన్ని రోజుల నుంచి ఇవాళటికి 7 రోజులు సార్. వాడెక్కడున్నాడో, ఎట్లున్నాడో తెలీదు. 9థ్ క్లాస్ అంటే ఆల్‌మోస్ట్ అందరి నంబర్‌లు తెలుసు సార్ వాడికి. నా చిన్న కొడుకు చెప్తాడు సార్ ఇప్పుడు అందరి నంబర్‌లు. ఆ కొడుకు తెలుసు. పెద్దోనికి పారిపోతే నాకు సరే నేను అమ్మనంటే నేను కోప్పడతా, భయపడతాడు అని చెప్పలేదు. మరి మా వోళ్ళకన్నా ఎవరికన్నా జెయ్యాలి గదా సార్ 7 రోజుల నుంచి. అవును. చూస్తున్నాం అంటున్నారు. ఆ కంప్లెయింట్ ఇద్దామన్నా గూడా ఆదివారం ఇద్దామంటే ఆదివారము ఆపినారు. పొద్దున్నే సోమవారం ఇద్దామన్నా గూడా, ఆ సోమవారం రోజు గూడా 11 దాకా ఆపినారు సార్. ఆ 11కెళ్ళి ఇస్తే, బాబు ఇట్లా నాది ఊరు, నా బాబుని ఇక్కడ ఏసిన హాస్టల్‌లో అని 11కి కంప్లెయింట్ ఇస్తే, "వస్తామమ్మ కెమెరాలు చెక్ చేస్తాము" అన్నారు. కానీ ఎవ్వరు రాలేదు సార్. ఎస్ఐ సార్ నంబర్ ఇచ్చినారు. అదే నంబర్‌కి నేను మళ్ళీ ఫోను చేస్తే గంట తర్వాత శివ సార్‌ని వచ్చి పంపించినారు. ఆ శివ సార్ వచ్చినారు. వచ్చి డైరెక్ట్ ఎళ్లి నా బాబున్న హాస్టల్ ఎళ్లి అక్కడ పిల్లల్ని పిలిపిచ్చి చూసి వాడి రూమ్ ఏది, బెడ్ ఏది, బుక్స్ అన్నీ చెక్ జేసి మళ్ళీ బయటికెళ్ళినారు సార్. ఎళ్ళేటప్పుడు ఇక్కడున్న మేనేజరు వేణు సార్. ఆ వేణు సార్, శివ సార్ ఇద్దరెళ్ళినారు. ప్రిన్సిపల్ మేడము ఆహ్, ఇంకో సార్ జీన్స్ సార్ వాళ్ళిద్దరు ఒక బండి మీద ఎళ్ళినారు సార్. ఎవరు ప్రిన్సిపల్ సోమవారం మేడం రోజు ఎవరు? సార్. సునీత మేడం సార్. హ్మ్. వీళ్ళిద్దరు ఒక బండి మీద ఎళ్ళినారు సార్. ఇట్లానే ఎళ్ళినారు. గోడ దునికి పోయినారన్నారు గదా! ఏమన్నా ఎవరన్నా చూషిరేమో తెలుస్తది అని ఎళ్ళినారు సార్. అదే రోజు తెలిసిన విషయాన్ని నైట్ చెప్తున్నారు సార్ ఎస్ఐ సారు. హ్మ్. అదే రోజు సీఐ సార్ దగ్గరికి నిన్న పొద్దున బోయి, "ఇన్ని రోజులైతుంది చూషినాం" అంటున్నారు. కానీ చూషినోళ్ళంతా హాస్టల్ పిల్లలే సార్. బయటోళ్ళు ఎవ్వరు చెప్పట్లే. చెప్పిన పిల్లలుంటున్నారు కెమెరాలల్ల చూషిన దగ్గర. కానీ నా కొడుకు ఉంటలేడు అని అంటే సీఐ గూడా షాక్ అయ్యి చూషినారు సార్ సారు. హ్మ్. ఆ విషయాన్ని మళ్ళీ ఏం చేసుకున్నారో ఏమో నాకు తెలీదు సార్. సోమవారం రోజు చెప్పిన విషయాన్ని హ్మ్. ఈ రోజు నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని ఇప్పుడు అంటున్నారు సార్. నా కొడుకు నాకు కావాలా సార్. మీకు దండం పెడతా సార్. మీ కాళ్ళు ఎవలో పట్టుకుంటా షాపా? సార్. నా కొడుకుని ఇట్లనే ఏదో చేసిర్రు సార్. కొట్టి ఏదో చేసిర్రు సార్ నా కొడుకుని. నా కొడుక్కి ఏం తెలవదా సార్ నాకు. నా కొడుకుని నాకు ఇచ్చేదాకా నేను ఈడ నుంచి కదలను సార్. నేను ఈడ నుంచి కదలను. ఏమంటారు? పోలీస్ అధికారులు ఏమంటారు? వాళ్ళు చూస్తున్నాం అంటున్నారు. వీళ్ళకి ఫేవర్ గానే ఉన్నారు సార్. హ్మ్. ఎంతసేపు అమ్మా మేమిక్కడ చూస్తున్నాంగా నువ్వెళ్ళు. నువ్వక్కడ చూడుపో. మీరక్కడ చూడుకోపో. మీ నల్గొండలో ఇంటికాడ చూడుపో. మీ బంధువుల ఇళ్ళలో చూడుపో అని మాట్లాడుతున్నారు సార్. హ్మ్. ఎన్ మీకెవరి మీద అనుమానం?
నాకు హాస్టల్ సిబ్బంది మీద నాకు మేడం మీద ఉంది సార్. మేడమే ఏదో చేసింది సార్. ఫస్ట్ నేను కొట్టలేదు అన్నారు సార్. తర్వాత నేను మందలిచ్చిన మాట్లాడినా అన్నారు. తర్వాత నేను కొట్టినా అని అంటున్నారు. నిన్న ఫోన్ చేస్తే కూడా నేను లేనని చెప్పినారు సార్. ఇప్పుడు మీలాంటిగానే వచ్చేసరికి అక్కడ మాట్లాడరు సార్. నాకు ఎవరు లేరని దిక్కులేందానని మీలాగా ఒకళ్ళు వచ్చేసరికి అప్పుడు బయటకు వచ్చినారు సార్. ఫోన్ చేస్తే కూడా నేను లేని బయట ఉన్నాను చెప్పినారు సార్. వెళ్ళేసరికి డోర్ తీసి బయటికి పోతానికి చూసినారు సార్. నాకు ఆ మేడం మీదనే ఉంది సార్. మేడం మీద కంప్లైంట్ ఇస్తాను పోతే వాళ్ళు అంటారు పిఎస్ లా ఆల్రెడీ ఇచ్చినాం మళ్ళీ తీసుకోమని అన్నారు సార్. నాకు మేడం మీదనే ఉంది సార్. నాకు నా కొడుకు కావాలి. కొట్టేటప్పుడు కావాలని కొట్టలేదు సార్. 100 మంది పిల్లల్లా నా కొడుకు ఒక్క కొడుకే. కొడుతుంటే ఏమన్నా తగిలిందేమో అనుకోకుండా తగిలి ఏమన్నా ఇంత కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైంది, తల వలిగిందా, ఏమైంది, నా కొడుకుని నాకు చూపియమనండి సార్. నేను ఒక్క రూపాయి అడగను సార్. ఒక్క రూపాయి అడగను. కంప్లైంట్ ఇయ్యను. ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకొని పోతా సార్. నా కొడుకుని తీసుకొని నేను పోతా సార్. నాకు నా కొడుకు కావాలి సార్. ఆ మేడం కాడికి మీరమ్మా పిల్లగాడే కావాలి సార్ నాయనమ్మ. అందరు రిలేటివ్ ఆ. మాకు మా ఓ అమ్మా